సంస్థల అధినేత రామోజులు గారు ఏమయ్యారు? ఈ భూమిని విడిచిపెట్టారు. మరణం అనేది ఎవరికి అతీతమో కాదు. అలాగే ఒక 10 రోజుల క్రితం ఒక దేశానికి అధ్యక్షుడు, ఇరాక్ అనే దేశానికి అధ్యక్షుడైన ఇబ్రహీం రైసిల్ అనే వ్యక్తి ఒక మాట అన్నాడట. ఏమాట తెలుసండి? 4 రోజుల్లో ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటములో నామరూపాలు లేకుండా కూల్చివేస్తాను, నాశనం చేస్తా అన్నాడట. ఇజ్రాయెల్ దేశాన్ని అంటే దేవుని ప్రజలుండే దేశాన్ని ఏం చేస్తాను, నేను నాశనం చేస్తా అన్నాడట ఒక ఇరాక్ దేశానికి అధ్యక్షుడు ఇబ్రహీం రైసి. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు. అతను వెళుతున్నటువంటి హెలికాప్టర్ని ధ్వంసం అయిపోయేటట్లు చేశాడు దేవుడు. మాడి మసి అయిపోయాడు. ఎవరితో చెలగాటం? దేవునితో. కనుక అలాంటి వాళ్ళకే తప్పలేదు మరణం, మనంతటోళ్ళం. కానీ బ్రతుకున్నాం అంటే ఎవరి కృప? దేవుని కృప. కనుక విషయంలో దేవునికి స్తుతులు చెల్లించడం నిజంగా మంచిది. 92వ కీర్తన 1వ వచనం అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించడం ఏంటంటే చెప్పండి, మంచిది. ఎందుకయ్యా మంచిది? 4వ వచనం చదవండి తీస్తే, 92వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరుచుచున్నావు. యెహోవాను స్తుతిస్తే మనకు మంచిది. ఎందుకయ్యా, ఎలాగయ్యా మంచిది అంటే నీ కార్యముల చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరుస్తున్నావు. మరణమును తప్పించుకున్నావు, దేవుడి చేత తప్పించబడ్డాం. ఈరోజు సజీవులుగా ఉన్నాం. సంతోషించాలా, విచారించాలా? సంతోషించాలి. మరి సంతోషం ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది. కాబట్టి ఆయన స్తుతించడం మనకేంటి? మంచిది. యెషయా రాసిన 38వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఉంటది, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున సజీవుడనై నిన్ను నేను స్తుతించుచున్నాను. 18వ వచనం ఉంటది, మృతి పాతాళమున నీకు స్తుతి చెల్లింపదు. మృతులు అయిపోతే ఏం చేయాలి మనం? స్తుతులు చెల్లించలేము. కనుక మరణము నుంచి దేవుడు మనం తప్పించాడు. అందుకోసమే దేవుడిని ఏం చేయాలంటే మనం స్తుతించాలి. అలాగే పిల్లల రెండో విషయం, బిడ్డలు స్కూల్కి వెళుతున్నారు, కాలేజీకి వెళుతున్నారు అని అయ్యగారు చెప్పారు. అయితే ఆ టైంలో బిడ్డలకి ఏం కావాలి? బిడ్డలకి ఏది కావాలి? చదువుకునే బిడ్డలకి ఏం కావాలి? ఏం కావాలమ్మా? బుక్స్ కావాలి, బ్యాగులు కావాలి, పెన్నులు కావాలి, అంతేనా? ఏది వస్తాం మనం? జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానము కావాలి. బుక్స్ ఉండొచ్చు. ఒకడు చాలా తెలివిగా ఏం చేస్తాడంటే, ఎవడో చెప్పాడట, మరే జ్ఞానం కావాలంటే పుస్తకాలను తల కింద పెట్టుకుని పడుకుంటే జ్ఞానం వచ్చేస్తుందా అన్నాడట. ఎక్కడ పెట్టుకుంటే? ఎందుకు పడుకో? ఏమొస్తుంది? జ్ఞానం రాదు. అప్పుడు మంచి నిద్ర వస్తుంది. అలా ఉంటే సరిపోదు. పుస్తకాలు ఉంటే జ్ఞానం వచ్చేది కదా. పుస్తకాలు కాదు, లేదంటే ఇవన్నిటితో పాటుగా చదువుకునే విద్యార్థులకి తప్పనిసరిగా ఏది అవసరం? జ్ఞానము. చెప్పండి, ఏది అవసరం? జ్ఞానం అవసరం. మరి జ్ఞానం అనేది ఎవరిస్తారు? ఏమండి? యోబు రాసిన గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోబు రాసిన గ్రంథము 28వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి త్వరగా, ఎందుకంటే సమయం లేదు, మరి తక్కువ టైం ఇచ్చారు. అయితే అబ్బా ఏంటంటే, అయితే విద్యార్థులు అందరూ అనుకోవాలి, ఇప్పుడు మాకు అవసరం అంటే ఏంటి? జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? శుక్రవారం గోపురవారం దొరుకుద్దా కదా? జ్ఞానం ఎక్కడ దొరుకును? జ్ఞానం అన్నారు. ఒకవేళ ఆ అమ్మ గాని బిడ్డలు ఎవరమ్మా? నాగేంద్ర గారు మీ పిల్లలు ఎవరు? నలుగురునా? రైట్, అమ్మాయి, అబ్బాయి, పిల్లలు అన్నమాట. అర్థం కదా? అది రైట్, అక్కడ పిల్లల మొత్తం 9 పిల్లలండి. అదే. ఇప్పుడు ఉదాహరణకి మన నాగేంద్ర గాని వాళ్ళ పిల్లలతో, నీకు జ్ఞానం లేదమ్మా, నీకు జ్ఞానం లేదు అని అంటున్నాడు అనుకో, పిల్లలు, నాన్న ఎప్పుడు నుంచో అంటున్నాను నాకేం లేదని. ఎక్కడ దొరుకుతుందో చెప్పొచ్చు కదా.
నీకు జ్ఞానం లేదు జ్ఞానం లేదు జ్ఞానం లేదంటే ఎక్కడ దొరకు చెప్పు తెచ్చుకుంటాం. ఎక్కడ దొరుకుద్దట? పరిశ్రమ కూడా అదే. యోగ రాసిన 28:12 అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? ఎక్కడ దొరుకుతుంది మరి? సామెతల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో 5వ వచనం ఎట్టిదో గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే ఏమిచ్చువాడు? జ్ఞానమిచ్చువాడు. విద్యార్థులకి, చదువుకునే బిడ్డలకి ఏది కావాలి? ఇప్పుడు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము కావాలంటే ఎక్కడ దొరుకును? యెహోవా యొద్ద జ్ఞానము దొరుకును. యెహోవా ఏమిచ్చేవాడు చెప్పండి? జ్ఞానం ఇచ్చేవాడు. మనం నమ్ముకొని ఆరాధిస్తున్నట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకేమిస్తారంట అడిగితే? జ్ఞానము. యాకోబు రాసిన పత్రికలు ఉంటదన్నమాట. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు ఎవరిని అడగవలెను? దేవుని అడగవలెను. కనుక ప్రియ సంగమా, విద్యార్థులైనటువంటి బిడ్డలు కూడా గమనించాలి. మీకు జ్ఞానము కొదువుగా ఉన్నది అని మీకు అనిపిస్తే మీరు తప్పనిసరిగా జ్ఞానము కాదు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలి? మీరు అడగాలి. అయ్యా నాకేం దయచేయి? జ్ఞానము దయచేయి, జ్ఞాపశక్తి దయచేయి. మర్చిపోతున్నాను నేను. కొంతమంది విచిత్రంగా ఉంటారు నా దగ్గర చదివేటువంటి పిల్లలు. ఏమంటారు? ఏంటా నువ్వు బాగానే చదువుతావుగా? చదువుతున్నాను సార్, కానీ ఎగ్జామ్ పేపర్ దగ్గర ఇది చదవడం మొత్తం అంతా ఏమైపోతుంది? మర్చిపోతున్నానండి. వాడికి ఏమంటలేదు? గుర్తు ఉండటం లేదు. చదవడానికి ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు, కానీ వాడికి జ్ఞాపకము ఉండటం లేదు. జ్ఞానం కావాలన్నా, జ్ఞాపకం ఉండాలన్నా, తెలివితేటలు ఉండాలన్నా, బుద్ధి జ్ఞానములు నీకు కలగాలన్నా సరే ఇప్పుడు మనం చదువాం. యెహోవా ఏమిచ్చేవాడు? జ్ఞానం ఇచ్చేవాడు. కాబట్టి దేవుని అడగాలి. ఏం చేయాలమ్మా చెప్పండి బిడ్డలు? అమ్మా మిమ్మల్ని ఎవరిని అడగాలి? మీకు జ్ఞానం బాగా ఉందా, తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా? ఇలా అడిగితే ఏం చెప్తారు? డైరెక్ట్గా అడిగితే. కాబట్టి ఎలా ఉన్నా సరే మీరు ఎవరిని అడగాలట? దేవుని అడగాలి. మన జ్ఞానం సరిపోదు. ఈ యొక్క కాంపిటేటివ్ యుగంలో, ఇంత కాంపిటీషన్ కలిగినటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనం ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించాలంటే మనకుండే మిడిమిడి జ్ఞానము చెప్పండి సరిపోదు. ఎంత కాంపిటీషన్ అండి! ఏ ఉద్యోగానికైనా లక్షల మంది అప్లై చేస్తున్నారు. ఒక ఉద్యోగానికి కొన్ని లక్షల మంది. మరి వాళ్ళందరినీ తట్టుకుని నువ్వు నిలబడాలంటే ఆ ఉద్యోగంలో వాళ్ళందరికంటే మించిన ఏం కావాలి? జ్ఞానం కావాలి. అది ఎవరిస్తారట? దేవుడు. కనుక దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన అలాగే దేవుణ్ణి అడిగాడు. చూడండి, దినవృత్తాంత గ్రంథములు 2వ దినవృత్తాంత గ్రంథములు 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 1వ అధ్యాయం 9వ వచనం. 1వ దినవృత్తాంత గ్రంథములు 1వ అధ్యాయము 9వ వచనం చదివితే ఇక్కడ ఒక మహారాజు కనబడుతున్నాడు. తెలీదా అమ్మా? 2వ దినవృత్తాంత గ్రంథములు 1వ అధ్యాయము 9వ వచనం. దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి ఎంత విస్తారమైన జనుల మీద నన్ను ఏం చేస్తున్నావు? రాజుగా నియమించావు. సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నారంటే దేవుని గుడారంలోకి వెళ్ళి. ఏమండి, మన సహవాసం అధ్యక్షురాలు వదిన గారు వారి వేదిక మీదకి రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రాజైన సొలొమోను గారు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే గనక, నా దేవా, నా దేవుడైన యెహోవా, నీవు నా తండ్రికి చేసిన వాగ్దానం ఏం చేయనువు? స్థిరపరచు. ఇదిగో నేల ధూళి ఎంత విస్తారమైనటువంటి జనాంగం మీద నన్ను ఎలా చేసావు? రాజుగా చేసావు. ఎంత జనం అంట? నేల ధూళి ఎంత విస్తారం. నేలను ధూళి తీసుకుంటే అది ఎంత
విస్తారంగా ఉంటుందో అంత జనాంగం మీద సొలొమోను ఎలా నియమించాడు దేవుడు? రాజుగా నియమించాడు. అలా రాజుగా నియమించిన తర్వాత మరి సొలొమోను గారు సంతోషించాలి కదా. మరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ చదివితే? నియమించావు తర్వాత మూసేశారమ్మా ఇల్లునే చదవండి. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? ఉండి చక్కబెట్టినట్లు జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఏమడిగాడు సొలొమోను? జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. బిడ్డలారు మీరు అడిగారు ఎప్పుడన్నా? నాగేంద్ర గారి బిడ్డలు అలాగే వారి యొక్క సోదరి బిడ్డలు పేర్లు చెప్పండి ఒకసారి. మీ పేర్లు చెప్పండి తల్లి ఒకసారి. దీక్షిత, సమంత, లిఖిత శర్మిల, లిఖిత శర్మిల, దీక్షిత పరిమళ, సర్లే. మీరు నలుగురు ఎప్పుడైనా దేవుని అడిగారా జ్ఞానం కావాలని? ఏమడిగారు? వెరీ గుడ్. ఇప్పుడు సొలొమోను గారు కూడా అదే అడుగుతున్నారు. అయ్యా నాకేం కావాలి? జ్ఞానము దయచేయము. ఈ ప్రజలను పరిపాలించడానికి తగినటువంటి జ్ఞానము నాకు దయచేయము. ఇంత విస్తారమైనటువంటి జనాంగములు ఇచ్చావు కదా, నాకేం కావాలి? జ్ఞానం కావాలి. ఇప్పుడు ఈ బిడ్డలు ఏమనాలి? మేము రాజులం కాదు కదా, రాణులం కాదు కదా, మాకెందుకు జ్ఞానం కాదు? విస్తారమైనటువంటి జనాంగము సొలొమోను గారికి ఇచ్చినట్లుగానే మంచి విద్యను అభ్యసించే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. మీకు ఒక విషయం చెప్తున్నానండి. నేను మలకపల్లిలో స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నా రూమ్ నుంచి స్కూల్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నా ముందు కొంతమంది బిడ్డలు వెళ్తున్నారు స్కూల్కి. అదే రోడ్డు ప్రక్కన డ్రైనేజీలో ఒక ముగ్గురు బిడ్డలు డ్రైనేజీలో వచ్చే నీళ్లను చేటతో వాళ్ళు ఫిల్టర్ చేస్తున్నారు ఆ డ్రైనేజ్ నీళ్ళని. ఎందుకంటే ఆ డ్రైనేజీలో వాళ్ళకి ఏదైనా దొరుకుద్దేమో అన్న ఉద్దేశంతో, పేదవాళ్ళు అనుకుంటా, కష్టజీవులు అనుకుంటా, అనాథులు అనుకుంటా, మరి నాకేంటో తెలియదు. అలాగా ఆ పనిలో ఉన్నటువంటి వాళ్ళు సడన్ గా ఈ బ్యాగులు వచ్చుకుని వెళుతున్నటువంటి వేళ వైపే చూస్తున్నారు ధ్యానంగా. అలా నడుస్తూ ఉంటే ముగ్గురు కూడా అలాగలాగలాగా ధ్యానంగా చూస్తున్నారు. నాకు అర్థమైంది వాళ్ళ కళ్ళల్లో ఉన్న అర్థం ఏం తెలుసా? మాకు కూడా చదువుకోవాలని ఉంది, కాబట్టి మమ్మల్ని చదివించే వాళ్ళు ఎవరు అని. చూడండి, మరి చదువుకోవాలని ఎంతో మంది కొందగానే చదువుకునే భాగ్యము లేదు. బిడ్డలారా, మీకు ఇచ్చాడు దేవుడు, చదువుకునే అవకాశం ఇచ్చాడు. ఆ చదువుకునే అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసం ఏం చేయాలి అంటే మీరు దేవునిని పదే పదే అడుగుతుండాలి. ఎంత పోటీ ప్రపంచంలో, ఎంత పోటీ నెలకొనున్నటువంటి ఈ యొక్క సమాజంలో మేము నిలదొక్కుకోవాలంటే గనక మా శక్తి సరిపోదు, మా జ్ఞానము సరిపోదు. నీవే అనంత జ్ఞానవి కాబట్టి నీ జ్ఞానాన్ని మాకు దయచేయమని ఆయన సొలొమోను గారు అన్నారు. జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అని ప్రార్థన చేశాడు సొలొమోను గారు. గమనించారా? సొలొమోను గారు ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో దేవుడు అన్నాడు, అందుకు దేవుడు సొలొమోను, నీవు ఘనతనైనను ఆయా సొమ్మునైనను ఐశ్వర్యమునైనను దీర్ఘాయుషునైనను నీ శత్రువు ప్రాణమునైనను నువ్వు అడగకుండా జ్ఞానముని అడుగు కాబట్టి జ్ఞానముతో పాటుగా సర్వ సంపద ఘనతలు నీకు అనుగ్రహిస్తున్నానని వాగ్దానం చేశాడు. నువ్వు ధనాన్ని అడగలేదు, నువ్వు దీర్ఘాయుష్ని అడగలేదు, నువ్వు సొమ్మును అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు. నువ్వు ఏమడిగావు? జ్ఞానముని అడిగావు. కాబట్టి నీకు జ్ఞానముతో పాటుగా ఐశ్వర్య ఘనతలు కూడా ఇస్తున్నాను. చూసారా? జ్ఞానం ఉంటుంది చాలా మందికి, కానీ జ్ఞానానికి తగినట్లుగా ఒక ఉద్యోగాన్ని సంపాదించలేనటువంటి అజ్ఞానులుగా ఉండిపోతారు. చాలా తెలివైందే మా అమ్మాయి, చాలా తెలివైన వాడి మా అబ్బాయి అంటారు చాలా మంది. మరి ఏం చేస్తున్నాడయ్యా?
ఏంటో ఖాళీగా ఉన్నాడండి, వాడి తెలివి ఏమైపోయిందో, వాడి జ్ఞానం ఏమైపోయిందో అంటారు. అంటే తెలివిని జ్ఞానాన్ని సరైన దారిలో పెట్టకపోతే అలా నిరాకారులుగా మిగిలిపోతారు చాలా మంది. కాబట్టి జ్ఞానము కావాలి. జ్ఞానంతో పాటుగా సొలొమోనుతో దేవుడు అన్నాడు, నీకు ఐశ్వర్య ఘనతను కూడా ఇస్తాను నేను, భూమి మీద నీ వంటి జ్ఞాని మరొకడు ఉండడు అనేటువంటి ఆశీర్వాద వచనాన్ని దేవుడు పలికాడు సొలొమోను గారితో. ఎప్పుడయ్యంటే సొలొమోను దీనంగా మందిరంలోకి వెళ్ళి ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. నాకేం కావాలి? జ్ఞానం కావాలి. నాకేం కావాలి? జ్ఞానం కావాలి. ఎప్పుడైతే నువ్వు దీనురాలుగా దీనమైనటువంటి మనసు కలిగినటువంటి బిడ్డలుగా మీరు దేవుణ్ణి అడుగుతారో తప్పనిసరిగా మీకు సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఒక్కొక్కసారి ఈ చదువుకునే బిడ్డలో కొన్ని డైలాగులు వేస్తుంటారు. అమ్మా నువ్వు ఆ టైంలో ఏదో వర్షాకాలం వానాకాలం చదివావు, మేము ఈరోజు ఏ మీడియం? ఇంగ్లీష్ మీడియం. నాకున్న జ్ఞానంలో కొంచెం జ్ఞానం కూడా నీకు లేదు, మాకు చెప్తావేంటమ్మా అని అంటారు. నీ జ్ఞానము దేవునికి వెర్రితనం అవ్వకూడదు. అవ్వకుండా ఉండాలంటే నువ్వు లోబడుతూ ఉండాలి, దేవుని అడుగుతూ ఉండాలి, ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ తక్కువ కాకుండా సరైనటువంటి జ్ఞానము దినమునకు సరిపడా, లేదా రోజునకు సరిపడా, వారమునకు సరిపడా, లేదంటే కనుక ముందు రాబోయేటువంటి దినములకు అడ్వాన్స్గా నాకు జ్ఞానాన్ని దయచేయు నాయనా అని అడిగితే చక్కని దేవుడు, ప్రేమగల దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. మీరే ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతారు. మీరే ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు ఆ బిడలుగా దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. ఎప్పుడంటే సొలొమోను దేవునిని అడిగినట్లుగా నమ్మకంతో దీన మనసుతో అడిగినప్పుడు, అలా అడిగితే దేవుడు చేసేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని బట్టి దేవుడు ఇంకా ఏం చేస్తాడే అలా అడిగితే నిన్ను ఇంకేం చేస్తాడంటే చూడండి. యెషయా రాసిన గ్రంథం 58వ అధ్యాయము ఒకసారి చదవండి ఈ మాట. యెషయా రాసిన గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. 58వ అధ్యాయం 14వ వచనం. ఆ జ్ఞానము కలగడం ద్వారా, ఆ ఘనత దేవుడు ఇవ్వడం ద్వారా యెహోవా యందు నువ్వేం చేయదు? ఆనందించదు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నెక్కించేదను. ఎక్కడ ఎక్కిస్తాడట? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎక్కడ కూర్చోబెడతాడు? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద అండి. ఏమండి? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద. ఈ రోజున చదువుతున్నటువంటి బిడ్డలు తల్లిదండ్రులు అంటుంటారు, అమ్మా కొంచెం చదవచ్చు కదా, కొంచెం చదువుకోవచ్చు కదా. చదువుతలేమ్మా, ఎప్పుడు చదువు అంటాం. కొంచెం ఫోన్ చూడండి, కొంచెం టీవీ చూడండి, కొంచెం మాట్లాడుకొని, కొంచెం చాటింగ్ చేయని అని అంటూ ఉంటారు. తల్లి ఏమో అమ్మ కొంచెం చదువుకో అమ్మా, తండ్రి అమ్మ కొంచెం చదువుకోవచ్చు కదా నాన్న, ఎంతసేపు చదువు నాన్న కదా. ఈ నలుగురు బిడ్డలు అలాగ అనలేదు అనుకుంటున్నాను నేను. అన్నారమ్మా? అనలేదుగా? అన్నారా? అనలేదు? నిజం చెప్పండి. నవ్వుతున్నారంటే అమ్మో కదా. రైట్, లేదు అనేవాళ్ళు కాదు నాకు తెలుసు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చదువుకి ఇంపార్టెన్స్, ముందు దేవునికి, తర్వాత ఎవరికమ్మా? చదువుకి. మా నాన్న ఒక మాట అనేవాడు, అరే మనకి మేడలో మెద్దులు పొలాలు పొట్టలు ఏమీ లేవు, చదువు ఒకటి ఆధారం. నువ్వు కష్టపడి చదువుకుంటే బాగుపడతావు, లేదంటే బాలెడతానం చేయాలి కదా. ఏంటంటే మనకి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏం చేయమని? చదువుకోమని. ఆ చదువు నిర్లక్ష్యం చేసావనుకో, రేపొద్దు అది నీకు కావాలన్నా కానీ దొరకదు. గత రాత్రికాల సమయంలో జరిగిన కూడికలో ఒక ఉదాహరణ చెప్పాను. నేను పోతవరం హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ ఉండేవాడు, షేక్ అబ్దుల్ రహీం అని. 9:30 వరకు వాళ్ళని చదివించేసి రాత్రి హాస్టల్లో వాళ్ళ రూముల్లో పండుకోబెట్టి లైట్లు ఆర్పేసి తలుపులు వేసి మా రూముకు మేము వెళ్ళిపోవడం అనేది రోజు జరిగేటువంటి ఆనవాయితీ. ఆ రోజున అలాగే వెళ్ళిపోయాం మేము. ఒక అరగంట పోయిన తర్వాత నాతో పాటు ఉన్నటువంటి మాస్టర్ అన్నారు, మాస్టర్ అండి నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుందండి, సెంటర్లోకి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుందాం రండి. సరే పదండి అని వచ్చినాం. వస్తా ఉంటే
మేము వేసినటువంటి ఆ పడుకోబెట్టినటువంటి ఆ రూమ్ లో లైట్ ఆర్పేసి వెళితే లైట్ వెలుగుతుంది. మాస్టర్ ఇందాకేంటి లైట్ ఆర్పేసి లైట్ వెలుగుతుందేంటి అని గబగబా ఆ కిటికీ పక్క చూసాం. చూస్తే ఒక కుర్రాడు లైట్ వేసుకొని చదువుకుంటున్నాడు. అందరూ పడుకున్నారు, ఆ కుర్రాడు చదువుకున్నారు. వాడి పేరు రహీం, అబ్దుల్ రహీం. ఒరే రహీం ఏంట్రా అంటే అలా బిత్తరపోయి చూస్తా గబగబా లోపలికి వెళ్ళాం. మా కాళ్ళు పట్టేసుకుని ఏడుస్తా అన్నాడండి. సార్ సార్ నన్ను పడుకోమని చెప్పదు సార్, నన్ను చదువుకోనివ్వండి సార్, నేను చదువుకోవాలి సార్ అని ఏడుస్తున్నాడు. మాకు ఏడుపు వచ్చింది ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే. ఎలా ఏమైందంటే, మీరు పడుకోమన్నారు కదండి, నేను పడుకున్నానండి వీళ్ళందరిలాగానే. పడుకుని కళ్ళు మూస్తే పొలంలో కష్టపడుతున్న మా అమ్మ గుర్తు వస్తుందండి. ఎండలో ఎండుకుపోయి కష్టపడుతున్న మా నాన్న గుర్తొస్తున్నాడు సార్. వాళ్ళంతా కష్టపడుతూ ఉంటే నాకు నిద్ర రావడం లేదండి. దయచేసి ఏమనకండి సార్, నన్ను వదిలేయండి, నేను చదువుకొని నాకు ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడు పండుకుంటానండి. ఆశ్చర్యం వేసింది మాకు. ఈ రోజుల్లో బిడ్డలు ఇందాక అన్నట్లుగా చదువుకోమంటే ఎప్పుడు చదివేనా అంటే ఒక టీవీ దగ్గర కూర్చోబెట్టండి, భోజనం కూడా ఆకలి పడేది వాళ్ళకి. ఇప్పుడు సెల్ ఫోన్ చేతులు పెట్టండి, అసలు రోజే మర్చిపోతారు. కొంతమంది అయితే ఛార్జింగ్ అయిపోతున్నా సరే అది మిణుకు మెనుకు కొడతా ఉంటుంది. అయినా సరే ఇంకా 5% ఉందా అయినా సరే మొత్తం కొట్టేయాలి. ఆ బిడ్డ అంటున్నాడు, సార్ నన్ను ఏం చేయనివ్వండి, చదువుకోనివ్వండి. సర్లేరైతే నువ్వు చదువుకుని లైట్ అయిపోయి నిద్రపోనా. 10th క్లాస్ వాళ్ళకి 10th లో చదువుతున్నాడు ఆ బిడ్డ. 10th క్లాస్ వాళ్ళకి 3 నెలలకు ఒకసారి కానీ గేమ్స్ ఆడించాం. అలాగా 3 నెలలు అయిన తర్వాత అందరినీ కూడా గేమ్స్ నడవడం గ్రౌండ్ కంటే ఒలోమంటూ కేకలు వేసుకుంటూ అందరూ గ్రౌండ్కి వచ్చేసారు. కానీ వాడు రావట్లే లోపల నుంచి. ఎరా రహీం రాలేదా, నేను చదువుకోవాలి సార్. ఇప్పుడు కూడా చదువు 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 అంటావు, అడుగుతుంది కదా కొంచెంసేపు మైండ్ ఫ్రీ అవుద్ది అని అంటే, లేదు సార్ మీరు వెళ్ళండి సార్ నేను చదువుకోవాలి. బలవంతంగా లాక్కొచ్చాం గ్రౌండ్కి. లాక్కొచ్చిన తర్వాత మా ఆటలో మేము వెళ్ళిపోయాం. ఒక అరగంట పోయిన తర్వాత చూసాం, ఏడ్రా అంటే ఒరే రహీం గడ్ ఏడ్రా, లేడు అందులో, ఏడ్రా అంటే అదిగోండి సార్ ఆ చెట్టు చూడన ఏం చేస్తున్నాడు వాడు, చదువుకుంటున్నాడు. అచ్చి బాబోయ్, స్టూడెంట్స్ని చూసాం కానీ ఇలాంటి స్టూడెంట్స్ని ఎక్కడ కూడా చూడలేదు. సరే అని చెప్పానంటే వాడు పబ్లిక్ పరీక్షలు రాశాడు. పబ్లిక్ పరీక్షల్లో ఎన్ని మార్కులు తెలుసండి, డివిజన్లో 2nd మార్క్ వచ్చింది వాడికి. డివిజన్ అంటే ఏంటి తెలుసండి, డివిజన్ అంటే 42 స్కూల్స్ హై స్కూల్ ఉన్నాయి, అందులో 2nd. ఎందుకు తెలుసా, ఆటలాడలేదు, కాలక్షేపం చేయలేదు, చదివే. ఎందుకంటే నన్ను నమ్మి నా తల్లిదండ్రులు ఇక్కడికే పంపించి రూపాయి చెమటోడ్చి రూపాయి సమకూర్చి నన్ను ఇక్కడ చదివిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మోసం చేయకూడదు. నేను ఫ్రెండ్స్ అనేవారంట, మరి కొంచెంసేపు జోకులు వేసుకున్నారా, మీరు జోకులు వేసుకుంటారా, నేను రాలని సారీ అంటారు. ఈ రోజుల్లో కొంచెంసేపు అటు ఇటు తిరిగొద్దాంరా అంటే, మరి నేను రానురా, ఏమనొద్దురా, నేను చదువుకోవాలరా. ఎంత ఉత్తమమైన విద్యార్థి అండి నిజంగా. వజ్రం అనొద్దు అలాంటి ఏమండి. డివిజన్లోనే 2nd ర్యాంక్ వచ్చిందండి. తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాశాడు, స్టేట్ ఫస్ట్, స్టేట్లోనే 1st ర్యాంక్ వచ్చింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాడి పేరు మారుమరుగుపోయింది. 8 సంవత్సరాల క్రితం పాలిటెక్నిక్లో, 7 సంవత్సరాల క్రితం. వెంటనే పాలిటెక్నిక్ అయింది. ఆ చివరి సంవత్సరంలో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాడు. ఇప్పుడున్న జియోను చూసారా, ఆ జియోను అప్పుడు రిలయన్స్ అనేవారు, ఆ రిలయన్స్ కంపెనీలో సెలెక్ట్ అయిపోయాడు. స్టార్టింగ్ 80,000 రూపాయల జీతం, స్టార్టింగే 80,000 రూపాయల జీతం. ఎవరిస్తారు చెప్పండి. తర్వాత వాడు నాకు కలిసాడు, ఏంట్రా రహీం అంటే కనుక నాకు 1,60,000 రూపాయల జీతం అండి. మా పూర్ గుడ్స్ అంతా కూడా తీసేసానండి, 3 అంతస్తులు ఇల్లు బిల్డింగ్ కట్టానండి, మా అమ్మ నాన్నల పొలం పనికి మానిపించేసానండి, ఒక కారు కొన్నానండి, మంచి ఇల్లు కట్టానండి, ఏసీలు పెట్టించానండి, 4 పని మనుషులు పెట్టించానండి. మరి ఇంకేంటే పెళ్లి చేసుకోవచ్చుగా. 10 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోనండి నేను. ఇంకా
ఎలా ఏమైంది? పెళ్లి చేసుకుంటే నా ఆనందాన్ని నేను చూసుకుంటే నా తల్లిదండ్రులు ఎవరు చూస్తారండి? ఎన్ని సంవత్సరాలు నన్ను కష్టపడి ఏం చేశారు? వాళ్ళు నన్ను చదివించారు. నిజంగా వాడు నాకంటే చిన్నవాడైన నా మనసులో చేతులెత్తి నమస్కారం చేయాలనిపించింది. ఎంత మంచి మనసు తల్లిదండ్రులు అంటే, మోసం చేయకుండా. ఏమండి ఈ రోజుల్లో పిల్లలు ఏం చెప్పండి? స్కూల్కి వెళ్ళడం, తల్లిదండ్రులు ఏం చేయడం? మోసం చేయడం. కాలేజీకి వెళ్ళడం, మోసం చేయడం. చదవరు, వినరు, వాళ్ళు టీచర్ల మీద సెటర్లు వేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ కాలక్షేపం చేస్తూ ఉంటారు. కాలేజీకి వెళ్ళారంటే కనుక అసలు రాయనే రాయరు, వినరు. ఇంటికి వచ్చి అమ్మ నేను బాగా చదివేశాను, నన్ను బాగా చదివేశాను నాన్న అంటూ ఉంటారు. మార్కులు చూస్తే సరిగా రావు. వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. 1,60,000 రూపాయల జీతం. ఇది జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎంతో తెలీదు. ఒక పేదరికంలో పుట్టినటువంటి బిడ్డ దేన్ని నమ్ముకున్నాడు? చదువే 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 చదువే. అలాంటి అవకాశం దేవుడు నీ నలుగురికి ఇచ్చాడమ్మా. కాబట్టి మీరేం చేయాలి? దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చదవమంటే, అమ్మ చదవమంటే ఆ చదువు అనే మాట అనకుండా నేను చదువుకోవాలి, బుక్ పట్టుకోవాలి. అది నీ టాలెంట్. అమ్మ నాన్న ఏమనకూడదు, నేను చదువుకో 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 అనే మాట వాళ్ళ నోటంట రాకుండా నువ్వు చదువుతూ కనబడితే నువ్వు 80% సక్సెస్ అయిపోయినట్టే నీ లైఫ్లో. ఇక నీకు తిరగఉండదు ఈ చిన్న వయసులో. కనుక అలాగే ఇంకా నా దగ్గర చదివినటువంటి వాళ్ళు కొమ్మన మంచి ఉషశ్రీ అని ఉంది, అన్నదారపేట, బ్రాహ్మణుల అమ్మాయి. ఈ అమ్మాయి ఏంటంటే, మేము చాలా పేదవాళ్ళు సార్. మరి ఏంటమ్మా నీ గోలు? ఒక ఉద్యోగం సాధించాలండి. మరి ఏం చేస్తున్నావు? ఇది ఒక కష్టపడి చదువుకుంటున్నానండి. ఆమె కూడా అంతే, భీమవరం విష్ణు కాలేజీలో పాలిటెక్నిక్ చేసింది. లాస్ట్ ఇయర్లో ఉండగా ఆమె కూడా సెలెక్ట్ అయిపోయింది. రెంటింట్లో ఉండేవారండి అన్నదారపేటలో బ్రాహ్మణ్స్. ఇప్పుడు సొంత ఇల్లు కొనేశారు. ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందం చెప్పండి. ఇందాక చెప్పుకున్నాం, బెంగాల్లో కూడా ఒక అమ్మాయి రిక్షా తోలుకునేవాని యొక్క కూతురు జిల్లాకి ఏమైంది తెలుసా? కలెక్టర్ అయింది. రోజుకి 18 గంటలు కష్టపడి చదివి జిల్లా కలెక్టర్ అయింది. రిక్షా తోలుకునేవాని యొక్క కుమార్తె. వాళ్ళ నాన్న అన్నాడంట, అమ్మా నేను కలెక్టర్గా చూడాలనుకుంటున్నానమ్మా. సరే నాన్న అందే. ప్రామిస్ చేసింది. నమ్మకంగా చదివింది. షికార్లకు వెళ్ళడం కానీ, ఫ్రెండ్స్తో వెళ్ళడం కానీ ఇలాంటి ఏం పెట్టుకోలే. రోజుకి 18 గంటలు చదివింది. కలెక్టర్గా సెలెక్ట్ అయిపోయి వస్తూ ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా దారి పడుగున పూలతో స్వాగతం పలుకుతూ ఉంటే వాళ్ళని ఏమి పట్టించుకోకుండా ఎక్కడి నుంచో చూస్తున్నటువంటి వాళ్ళ నాన్నను గమనించి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న రిక్షా ఎక్కు అనే రిక్షాలో కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయి రిక్షా పశ్చిమ బెంగాల్లో ప్రతి వీధి తిప్పుతా చెప్పిందంటే. ఏమని తెలుసా? ఈ రోజు నేను కలెక్టర్గా చూస్తున్నారు, కానీ ఈ కలెక్టర్ అవడానికి కారణం ఎవరు? వెనక కూర్చున్న మా నాన్నే. ఎంత ఆనందం కలుగుతుంది ఆ తండ్రికి. పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాడు. జిల్లా కలెక్టర్ అంటే మామూలా? జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆయన కింద పనిచేయాల్సిందే. ఆయన హెడ్ ఆఫ్ ది మెజిస్ట్రేట్ ఆయన జిల్లాకి. కనుక చదివామంటే బిడ్డలు ఆ రేంజ్లో మరి మీరు చదవాలన్న ఉద్దేశంతోనే మీ తల్లిదండ్రులు కృతజ్ఞత పూజ పెట్టించారమ్మా. అంతేగాని కాలక్షేపం కోసం పెట్టేసలేదు. అర్థమైందా మీకు? ఒక మోటివేట్గా తీసుకోండి, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మేము కూడా అలాంటి ఉన్నతమైన స్థితిలోనూ ఉండగలడానికి మేము ప్రయత్నం చేస్తాం అని ఈరోజు మీరు ప్రామిస్ చేయగలరా మీ పేరెంట్స్తో? రైట్, వెరీ గుడ్. నేను కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి దేవుణ్ణి అడుగుతానన్నా, దేవుణ్ణి అడుగుతాం. మమ్మీ మేము సొలొమోను గారిలాగా ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి అడుగుతాం. మీకు మంచి పేరు తీసుకొస్తాం. మీకు తల దించుకునే పరిస్థితులు మీ లైఫ్లో రానివ్వం. తల ఎత్తుకునేలా చేస్తాం తప్ప తల దించుకునేలాగా మా వల్ల మీకు అవమానం కలగనివ్వము అని చెప్పి దేవునితో పాటు నడవండి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎస్తేరు 120 సంస్థానాల మీద ఏమైంది? రాణి అయింది.
ఎందుకైంది తెలుసా? ఆమెలో ఉన్న వినయము విధేయతను బట్టి. కనుక ఈ రాత్రికాల సమయంలో చదువు కొరకు వెళుతున్నటువంటి ఈ 4 ఆడబిడ్డలను దేవుడు అంత గొప్పగా దీవించాలని నేను కూడా మీతోటి సోదరుడిగా వాళ్ళని అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా మాటలు తెలియజేస్తున్నాను. కావున మీ 4 మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రుల కష్టాన్ని, అలాగే మీ సేవకులు సంఘం చేస్తున్నటువంటి కన్నీటి ప్రార్థనని మీరు మర్చిపోకుండా, నువ్వు ఎక్కడున్నా సరే, హాస్టల్లో చదువుతున్నారేమో తెలీదు, లేదా డైలీ వెళ్ళి వస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఎక్కడున్నా సరే, ఒకవేళ డైలీ వెళ్ళి బస్సులో వెళ్ళి వస్తున్నా సరే, ఏ మాత్రం కూడా కాలక్షేపం చేయకుండా ప్రతి నిమిషాన్ని జ్ఞానము కోసం ఉపయోగిస్తే, ఈ సమయంలో మన రాజ్యాంగం రచించినట్టు అంబేద్కర్ కూడా ప్రతి నిమిషాన్ని జ్ఞానము కోసం ఉపయోగించేవాడట. అలాగా మీరు జ్ఞానం కొరకు, దేవుని కొరకు మీ జీవితాన్ని సమర్పణ చేసుకుంటే గొప్పగా దేవుడు దేశం యొక్క చెప్పండి ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. చెప్పండి అందరూ కూడా, ఎక్కడట? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద. అలాంటి స్థితి, అలాంటి ఆశీర్వాదము, అలాంటి ఘనత ఈ 4 బిడ్డలకు, అలాగే వీళ్ళతో పాటు ఇంకా చదువుకునే బిడ్డలు ఉంటే వారికి కూడా దేవుడు అంతటి ఘనతని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి బిడ్డలను ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలండి.